కార్మికుల ఆకలి బాధలు తీర్చాలి. కలెక్టర్ న్యాయంగా పాలించాలి. కట్టడ నిర్మాణ నిరోధకులను వెనక్కి తీసుకోవాలి. కార్మికుల ఆకలి బాధలు తీర్చాలి. కలెక్టర్ గో బ్యాక్. కలెక్టర్ గో బ్యాక్. నిర్మాణ కార్మికులకు రక్షణ కావాలి. కట్టడ నిర్మాణ నిరోధ ఉత్తర్వులు చేయాలి. కలెక్టర్ గారు కారు వైపు వెళ్ళదు. జనం చాలా కోపంగా ఉన్నారు. ఏంటి వాళ్ళ సమస్య? సమస్య మీ వల్లే. సమస్య ఇంకా పెద్దదవక ముందే మీరు తిరిగి వెళ్ళిపోవడం మంచిది. బెదిరిస్తున్నావా? నీకు ఈ డ్రెస్ ఇచ్చి డ్యూటీలో పెట్టింది దారి మళ్లించడానికి కాదు, క్లియర్ చేయడానికి. గో అండ్ డూ దట్. అది కష్టం సార్. వాళ్ళు శ్రామికులు. ఈ కలెక్టర్ వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత ఈ కమిషనర్ కూడా ఏమి చేయలేదు. నాకు తెలుసు. సిఐ సుమన్ లాంటి వాళ్ళు నడి రోడ్లో హత్య చేయబడినా కూడా జిల్లా కలెక్టర్ అయిన నన్ను ఘొరావు చేస్తున్నా. నీలాంటి తొత్తులకు అసలు చలనం రాదని నాకు బాగా తెలుసు. ఈ సిటీలో ఉన్న రౌడీల్ని, గుండాల్ని ఈ వేషాల్లో ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టిన వాళ్ళ ఉద్దేశం ఏమిటనేది నాకు బాగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. నేను ఈ దారిలోనే వెళ్తాను. క్లియర్ ద పాత్ అండ్ ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద కలెక్టర్. ముస్తఫా ఆన్ ద మూవ్. పోనీ అందరూ వెనక్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. I say move. Back. Go back. వెళ్ళండి. నిర్మాణానికి అనుమతించాలి. కార్మికుల హక్కులు కాపాడాలి. కలెక్టర్ go back. కలెక్టర్ వెంటనే రాజీనామా చేయాలి. కలెక్టర్ రాజీనామా చేయాలి. Yes, sir. Charge. కలెక్టర్ ఇచ్చిన ఆజ్ఞల వల్లే పోరాటంలో పాల్గొన్న కట్టడ నిర్మాణ కార్మికుల్ని పోలీసులు దారుణంగా కొట్టారు. 20 మంది దారుణంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగిందంటే ఆ దారుణానికి పూర్తి బాధ్యత కలెక్టర్దే. పోలీస్ డిపార్ట్మెంట్ ని కలెక్టర్ ఆధీనంలో తీసుకోవాలని చూస్తున్నారు. కార్మికులతో పెట్టుకుంటే ఫలితం ఏంటో ఇక మీద కలెక్టర్ కు తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే సాగితే మేము కూడా తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో నిరసనలు తెలియజేస్తున్న కార్మికులపై ఇటువంటి చర్యలు తీసుకోవడం న్యాయమా? ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా కలెక్టర్ గారు? మేయరు కలెక్టరు పరస్పరం ఎదుర్కొంటే చివరికి విజయం ఈ నగరాధిపతి అయిన మేయర్కే లభిస్తుందని. రేపు హర్తాల్ జరిగిన తర్వాత అది కలెక్టర్కి అర్థమవుతుంది. రేపు హర్తాల్ జరిగితేనే కదా. జరుగుతుంది కలెక్టర్. మీరు పనిచేసి వచ్చిన ఢిల్లీ, బీహారు లాంటిది కాదు ఈ రాష్ట్రం. ఇది ఏపీ, హైదరాబాద్. హర్తాల్ జరుగుతుంది. రేపు ఈ నగరంలో ఒక ఈగ కూడా ఎగరదు. ఈగ కాదు, జనం తిరుగుతారు. నడి రోడ్డు మీద వాహనాలు తిరుగుతాయి. అన్నీ ఎప్పట్లాగే మామూలుగానే జరుగుతాయి. చూద్దాం.